చాలా మంది ఇప్పటి వరకు కూడా పాత స్టీల్ రైలింగ్స్ లేదా గ్లాస్ రైలింగ్స్, ఎస్ఎస్ రైలింగ్స్ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా మంది తమ తమ ఇళ్లకు కొత్త స్టైల్ డిజైన్స్‌ని వాడాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న రైలింగ్ డిజైన్స్ అంటే మనకి సీఎన్‌సీ లేజర్ కటింగ్ రైలింగ్సే. ఈ లేజర్ కటింగ్ రైలింగ్స్ అనేవి మనకి ఎంఎస్‌లో చేస్తారు, ఎస్ఎస్‌లో చేస్తారు, అల్యూమినియంలో కూడా చేస్తారు. కాకపోతే అల్యూమినియం, ఎస్ఎస్ అనేవి రేట్లనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనకి సీఎన్‌సీ లేజర్ కటింగ్ రైలింగ్స్‌ని ఉపయోగిస్తున్నారు. వీటిలో మనకి అద్భుతమైన మోడర్న్ డిజైన్స్ అనేవి వస్తాయి. ఈ రైలింగ్‌ని మీ ఇంటికి చేయించుకుంటే మిగతా వారి ఇళ్ళ లుక్‌తో పోల్చినట్లయితే మీ ఇంటి లుక్ అనేది మంచి రిచ్ లుక్ తోటి మంచి ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. మీ ఇంటికి ఔట్ సైడ్ అయినా, ఇన్‌సైడ్ అయినా, అలాగే మెటల్ దగ్గరైనా డూప్లెక్స్ హౌసుల్లో డిజైన్ కోసం యూజ్ చేసిన ఈ సీఎన్‌సీ రైలింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే బాల్కనీస్‌లో ఇంకా చాలా మంది పార్పెట్ వాల్స్ అనేవి ఎలా డిజైన్ చేసుకోవాలో ఏంటో అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించి. సో, అలాంటి చోట్ల కూడా మనం నంబర్ 1గా ఈ సీఎన్‌సీ రైలింగ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి మనకి స్టీల్ రైలింగ్స్ కావచ్చు, గ్లాస్ రైలింగ్స్ కావచ్చు, ఇవి మంచివి కాదని కాదండి. అవి కూడా మంచివే. చాలా చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయి. కాకపోతే మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు మనం మారాలి అన్నట్లయితే ఇలాంటివి కొత్త కొత్త ట్రెండింగ్ ఐటెమ్స్ మనం యూజ్ చేసుకుంటేనే మన నిర్మాణాల్లో చాలా చాలా అందంగా అలాగే లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఉన్నట్లు ఉంటాయన్నమాట. దానికోసమే మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో మీకు ఈ మెటీరియల్‌ని చూయిస్తూ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీటి రేట్లు ఇవన్నీ కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఇవి ఎక్కువగా ట్రెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ సీఎన్‌సీ రైలింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నట్లయితే ముందుగా డిజైన్స్ అనేవి మనం చెప్పుకోవచ్చండి. కంప్యూటరైజ్డ్ డిజైన్స్ తోటి మంచి మోడర్న్ లుక్, రిచ్ లుక్, ట్రెండ్ లుక్ తోటి ఇవి రావడం జరుగుతుంది. అలాగే చాలా రకాల డిజైన్స్ అనేవి ఇందులో మనకి అందుబాటులో అయితే ఉంటాయి. అలాగే కస్టమైజేషన్ అనేది సులభంగా చేసుకోవచ్చు. మీకు మీ దగ్గర ఏదైనా కొత్త డిజైన్ ఐడియా ఉన్నా సరే, ఆ ఐడియాని మీరు ఈ సీఎన్‌సీ కటింగ్ మిషన్ మీద మీరు ఇంప్లిమెంట్ అనేది చేసుకొని మీకు నచ్చిన డిజైన్ అనేది కూడా మీరు దీని మీద చేయించుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే ఇవి మార్కెట్‌లో రెడీమేడ్‌గా కూడా దొరకడం అయితే జరుగుతుంది. అలాగే దీనివల్ల మరొక యూజ్ ఏంటన్నట్లయితే మనకి ఇది ఎస్ఎస్‌లో కూడా చేయించుకోవచ్చు. కాకపోతే మీకు ఎస్ఎస్‌లో చేయించుకున్నట్లయితే జస్ట్ మనకి స్టీల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్‌లోనే మీరు ఎస్ఎస్ కలర్‌లోనే చూస్తూ ఉంటారు. సో, మీరు ఈ ఎంఎస్‌లో గాని మీరు చేయించుకున్నట్లయితే మీ ఇంటి కలర్‌కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు కలర్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. లేదా కలర్ అనేది మార్చుకొని మీ ఇంటి కలర్‌కి అపోజిట్ కలర్ గాని, దానికి మ్యాచ్ అయ్యే కలర్ ఏదైనా సరే చూస్ చేసుకొని మనకి నచ్చిన విధంగా నచ్చిన కలర్స్ అనేవి వీటిలో మనం చేయించుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. పైన కింద ఎంఎస్ పైపులనేవి వస్తాయండి. మధ్యలో మాత్రం సీఎన్‌సీ లేజర్ కటింగ్ షీట్స్ అనేవి వస్తాయి. దీనిపై పెయింటింగ్ అనేది పౌడర్ కోట్‌తో చేస్తారు. ఈ రైలింగ్ డిజైన్స్ అనేవి మీ ఇంటి బాల్కనీ దగ్గర, అలాగే టెర్రస్ పైన, అలాగే మనకి మెట్ల దగ్గర ఇలా చాలా చోట్ల ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మీ ఇంటికి చాలా మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అలాగే చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది మనకి ఎంఎస్ మెటీరియల్‌తో వస్తుంది కాబట్టి ఫ్యూచర్‌లో మనకి రస్ట్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దీనిపైన నార్మల్ పెయింటింగ్ కాకుండా డ్యూకో పెయింటింగ్ వాడుకోవటం చాలా వరకు కూడా మంచిది. ఈ డ్యూకో పెయింట్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఒకటి అలాగే మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుంది. రస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ డ్యూకో పెయింట్‌ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా దీనివల్ల లైఫ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీటిలో కూడా మనకి మనం గ్లాస్ ఫినిష్ గనక మనం యూజ్ చేసుకున్నట్లయితే ఇది బాగానే ఉంటుంది. కాకపోతే గ్లాస్ ఫినిష్ కాబట్టి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రీమియం లుక్ కూడా కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి మ్యాట్ ఫినిష్ అయినట్లయితే ఇది సూపర్‌గా అయితే ఉంటుంది. మంచి రిచ్ లుక్, మంచి ఎలిగేట్ లుక్ తోటి ఇది ప్రీమియంగా కనిపిస్తుంది. సో, సాధ్యమైనంత వరకు మ్యాటి ఫినిషింగ్ అనేది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక దీని యొక్క రేట్లు మనకి ఏ విధంగా తీసుకుంటారు అన్నట్లయితే దీని యొక్క రేట్లనేవి మనకి రన్నింగ్ ఫీట్‌కి వచ్చేసరికి రూ. 800 నుంచి రూ. 900 వరకు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రూ. 1000 వరకు కూడా చార్జ్ చేస్తున్నారు. అదే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి రన్నింగ్ ఫీట్ లెక్క కాకుండా స్క్వేర్ ఫీట్ లెక్కనైతే తీసుకుంటూ ఉంటారు. సో, స్క్వేర్ ఫీట్ లెక్కన తీసుకునే వాళ్ళు ఏంటన్నట్లయితే రూ. 400, 450, రూ. 500 వరకు కూడా చార్జ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ రేట్లనేవి మనకి మీరు తీసుకునే షీట్ యొక్క మందాన్ని బట్టి, మీరు చూస్ చేసుకునే డిజైన్‌ని బట్టి, అలాగే మీ యొక్క ప్రాంతాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక రూ. 100 కొంచెం అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి. అలాగే ఈ రేట్ అనేది మనకి కటింగ్ ప్లస్ పెయింటింగ్ ప్లస్ ఫిట్టింగ్ మొత్తానికి కలుపుకొని. కాకపోతే దూరాన్ని బట్టి ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ అనేవి ఎక్స్‌ట్రాగా తీసుకుంటూ ఉంటారు.
అన్ని ఏరియాలో ఒకే రేట్లనేవి తీసుకోరు గదండీ. సో, ఆ విధంగా అనమాట. మీ దగ్గరలో ఏదైనా ఫ్యాబ్రికేషను మెటీరియల్ దొరికే షాప్స్ కానీ, ఇవి చేసే షాప్స్ గాని ఉంటే అక్కడికి వెళ్లి రేట్లెంత తీసుకుంటున్నారు ఏంటనేది కనుక్కోండి. లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా సరే, మీ ఏరియాలో మీరేదైనా ఈ వర్కు ఈ మెటీరియల్‌కి సంబంధించిన వర్క్ అనేది చేయించినట్లయితే, మీరు ఏ ఏరియా నుంచి చేయించారు? ఎంత కాస్ట్ అనేది మీకు తీసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఈ వీడియో చూసే వాళ్ళకి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి ఆ రేట్లు గూడా వాళ్ళు ప్రైస్ అనేది కంపేర్ జేసుకుంటారు. సో, ఎవరికైనా ఉపయోగపడొచ్చు. సో, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.